స్టాప్ వేస్టింగ్ యువర్ మనీ ఆన్ దీస్ హెల్తీ ఫుడ్స్. లిస్ట్ లో మొదటిది ఈ గ్రానోలా. మీరు కూడా తినే ఉంటారు. దీని సౌండింగ్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. కానీ స్టోర్ లో దొరికే మోస్ట్ ఆఫ్ ద గ్రానోలాస్ లో ఎక్కువగా షుగర్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇవన్నీ తిన్నారనుకోండి, మీ బ్లడ్ షుగరే కాదు, మీ డైట్ లో ఉన్న క్యాలరీస్ కూడా చాలా దారుణంగా పెరిగిపోతాయి అన్నమాట. మీకు అంతగా గ్రానోలా చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోనే ఓట్స్ తీసుకొని కొన్ని సీడ్స్ అండ్ నట్స్ తో ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ లో రెండోది గ్రీక్ యోగర్ట్. ఏంటి, షాక్ అయ్యారా? నిజంగానే గ్రీక్ యోగర్ట్ మన గట్ హెల్త్ కి మంచిదే. కానీ ఇలాంటి ఫ్లేవర్డ్ గ్రీక్ యోగర్ట్స్ లో కొన్నిసార్లు ఐస్ క్రీమ్ కంటే ఎక్కువగా షుగర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కూడా నెక్స్ట్ టైం గ్రీక్ యోగర్ట్ కొనేటప్పుడు వెనకున్న లేబుల్ ని ఖచ్చితంగా చదవండి. మీకు అంతగా ఫ్లేవర్డ్ గ్రీక్ యోగర్ట్ తినాలనుకుంటే ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ లో షుగర్ ఫ్రీ యాడ్ చేసుకొని కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. సేమ్ టేస్ట్ ఆర్ ఇన్ఫాక్ట్ బెటర్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. లిస్ట్ లో మూడోది అండ్ ముఖ్యమైనది ఎనర్జీ బార్స్. ఇది మీకు కొంచెం షాకింగ్ గా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ బార్స్ మీద కంప్లీట్ న్యూట్రిషన్ బార్ గా మార్కెటింగ్ చేసుకుంటూ గ్లోరిఫై చేస్తారు, కానీ ఇందులో ఉన్నదంతా షుగర్సే. మీకు అంతగా ఎనర్జీ బార్ కావాలనుకుంటే ఇంట్లోనే ఒక కోడిగుడ్డు తిని కొన్ని ఫ్రూట్స్ తినండి, ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ ని పొందుతారు. లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇలాంటి మల్టీ గ్రెయిన్ బ్రెడ్స్ అన్నమాట. ఇలాంటి పేర్లు పెట్టి ఇన్ని రోజులు మనల్ని మోసం చేశారు. ఇక మీదట మీరు మోసపోకండి. మల్టీ గ్రెయిన్ అంటే హోల్ గ్రెయిన్ కాదు, ఇందులో కొన్ని గ్రెయిన్స్ ని రిఫైన్ చేసి వాడతారనమాట. మీరు బ్రెడ్ కొనేటప్పుడు చూడాల్సినది హోల్ గ్రెయిన్ ఉందా లేదా అని. అప్పుడు మనకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అన్నది ఈ బ్రెడ్ లో దొరుకుతుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి.